హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి స్నాక్స్కి అండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా అటుకుల మిక్చరు ఎట్లా చేయాలో చూపిస్తున్నానండి ఈరోజు. ఇది హాఫ్ కేజీ అటుకులు అండి. అటుకులు ఈ అటుకులు దొడ్డు అండి. ఇదో పేపర్ అటుకులు కాదు, ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఇవి దొడ్డు అటుకులు, అవి ఒకటి పేపర్ అటుకులు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఈ స్టవ్ ఆన్ చేశాను కదండి, కడాయి పెట్టాను. ఇది షాలో ఫ్రై అంటే మనకి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ రావడానికి. ఎందుకంటే ఆయిల్ తక్కువతో చేస్తున్నాను. ఇందులో వేస్తున్నానండి హాఫ్ కేజీ అటుకులు అండి ఇవి. ఇద్దండి, ఇప్పుడు అటుకులు వేసాం కదండి, ఇలా వేగుతాయండి పేపర్ అటుకులు. ఇదో వేగుతున్నాయండి అటుకులు. మనకి ఈ అటుకులు అనేది క్రిస్పీ అయ్యాక ఇలా చుంచితే ఇట్లా క్రిస్పీ అవుతాయి. ఇప్పుడేమో తున్నటానికి కొంచెం మెత్తగా ఉన్నాయి, కానీ ఇట్లా అండి విడిగట్లేదు. మనకి వేడిగా అయితే ఇవి ఇట్లా ప్రెస్ చేయంగానే ఇట్లా విరిగిపోతాయి. ఇవి వేగుతున్నాయండి. వేగడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మనకి ఇవి బాగా వేయించుకోవాలి. ఈ పేపర్ అటుకులు మనకి ఈజీ ప్రొసీజర్ అండి. వేయించుకున్నామంటే దీని ప్రొసీజర్ తొందరగా అయిపోతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి. ఈరోజు 2 వెరైటీలు చూపిస్తున్నానండి మీకు. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని చూడండి ప్లీజ్. ఈరోజు ఇవి చేస్తున్నాను. మొన్న బిర్యానీ చేసే ప్రొసీజర్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో చాలా బిజీ ఉండి చూపించలేకపోయానండి. ఈసారి చూపిస్తాను, పొడులు కూడా చూపిస్తాను. ఇదండి అటుకులు చూసారండి, వేడి కాగానే అవి దగ్గరికి ముడుచుకుంటున్నాయి. ఇదండి ఇలా అయిపోతాయి. అప్పుడు మనకి అనేది దీనికి కావాల్సిన వస్తువులు కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇవి వేయించుకున్నాక చూపిస్తానని చూపించలేదండి. ఇదండి ఇలా బాగా దీంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోతుందండి. కొంచెం తడిగా అనిపిస్తాయి. ఈ పొడి అంతా తడి నమ్మంతా పోయినాక ఇద్దండి ఇలా పొడిగా వస్తాయి. అప్పుడైతే మనకి ఇలా రాదు. ఏంటంటే ఇప్పుడు వేయించుకున్నా కూడా మనకి ఇవి తింటూ ఉంటే క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అటుకులు బలం. అటుకుల్లో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చండి మనం. అటుకుల పాయసము, అటుకులు ఎంత బలం అంటే కృష్ణుడికి కూడా సుధామ అటుకులే వేస్తాడు కదండి. అటుకులు ఎంత బలం. అటుకుల లడ్లు చూపిస్తానండి ఈసారి. అటుకులు, ఓట్స్ వాటితో కూడా లడ్డు ఎలా ప్రిపరేషన్ చేసుకొని పిల్లలకి ఇస్తే భలే టేస్ట్గా బాగుంటాయండి. ఇద్దండి కొంచెం లైట్ బ్రౌనిష్ అయ్యాయి, కొద్దిగా మనకి ఇద్దండి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు మనం తీసేసుకోవటమే అండి, వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదండి లైట్ చేంజ్ అయ్యాయి చూసారా, అక్కడక్కడ మనకి కొంచెం లైట్ బ్రౌన్, ఎక్కువ మరీ మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా దూరగా మంచిగా వేయించేసుకోవాలి. స్టవ్ చిన్నగా చేసేసి ఇప్పుడు తీస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. అటుకులకి కరివేపాకు అండి,
ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి, కొద్దిగా ఏంటిది సోంపండి, ఆయిల్ వేస్తున్నానండి అటుకులకి. ఇప్పుడు అటుకులు తాలింపు వేస్తాను. 3 స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్. చెప్పాను కదండి, ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడవుతుందండి. వీటికి ఇదోండి ఆవాలు జీలకర్ర కొంచెం 1 స్పూన్ వేసాను. వేసిన తర్వాత అవి వేగుతుంది. వాటితో పాటు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇదే వేయాలండి ఇది. వేగిందండి. కొంచెం కొబ్బరి అండి, టేస్ట్ బాగుంటుందండి. కొంచెం సోంపు, కరివేపాకు అండి. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి. కొన్ని పుట్నాలండి, కొన్ని పుట్నాలు, కొన్ని వేరుశనగ గుళ్ళండి. ఇదండి చాలండి. చూడండి ఇలా ఇలా మగ్గాలండి. కొద్దిగా కరివేపాకు చిటపటలాడుతుంది. భలే కలర్ఫుల్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం పసుపు అండి, చిటికెడు పసుపు వేసాను. ఇదండి కొద్దిగా కారము, ఇదండి కొద్దిగా చక్కెర, టేస్ట్కి కొంచెం చక్కెర. అటుకులు కదండి ఇది, కాబట్టి చక్కెర వేస్తున్నాను. తర్వాత సాల్ట్ చూసి వేసుకోవాలండి. ఇదండి చాలండి, అటుకులో ఉంటుంది సాల్ట్ కాబట్టి కొంచెం చూసి వేసుకుందాం. ఇప్పుడు ఇదండి ఇలా వేగాది కదా, ఇందులో ఇప్పుడు ఈ అటుకులు వేద్దామండి. ఈజీ అండి, చూసారా ఎంత తొందరగా అయిపోతుందో. స్నాక్స్కి పిల్లలు వచ్చిన తర్వాత ఇలా పెట్టేసి, పెద్దవాళ్ళు కూడా టీతో కానీ, మనమైనా ఎవరమైనా అండి, ఎవరైనా చుట్టాలు గెస్ట్లు వచ్చినా కూడా ఈజీ ప్రొసీజర్ అండి, పెద్ద ప్రాసెస్ కాదు. ఇందులో ఒకటి మనము స్వీట్ హౌస్లో దొరికేలాగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు అది కూడా వేరే ప్రొసీజరు, అది కూడా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు. ఇప్పుడు ఈరోజు మాత్రం ఇలా చూపిస్తున్నాను. చూసారండి కలర్ఫుల్గా ఎలా తయారైపోయిందో అటుకులు మిక్చర్. కొంచెం వేగాలి, ఇందులో ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లో ఇంకోసారి మగ్గించుకుంటే మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. ఎక్కడన్నా మనము పిక్నిక్కి కానీ ఎక్కడన్నా టెంపుల్స్కి వెళ్తుంటాం కదా జర్నీలో, ఇలా తీసుకొని చేసుకొని బాక్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే మనకి ఎంత బాగుంటుందండి. నిజంగా చెప్తున్నాను కదా, ఎంజాయ్ చేసుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ ఇవి తినుకుంటూ వెళ్ళొచ్చండి. చూడండి ఎంత బాగుందో, చూసారండి అటుకులది. కొంచెం కారం కారగా, కొద్దిగా తీపిగా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, నాకు కామెంట్స్ పెట్టండి. మీరు ఒకసారి ట్రై చేసి నా వీడియోస్ చూస్తున్నారా లేదండి. అసలు స్టార్ట్ చేశాను కదా, ఒకసారి మీరు నేను చేసే వీడియోస్ చూసి
నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్స్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అనుకోండి. కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టట్లేదండి ఎవరేంటి. మీరు ప్రొసీజర్ చూస్తున్నారు కదండి, ఒకసారి నాదేమన్నా చూడండి. రెడీ అయిందండి, ఇంకా అయిపోయిందండి, చాలండి. ఇదండి ఇలా బాగా వేగాయండి అటుకులు. స్టవ్ ఆఫ్ చేద్దామండి. మీకు ఇప్పుడు ప్లేట్ ఇద్దండి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చూడండి. కొంచెం సూపర్ అండి, బాగుంది. కరకర కరకర క్రిస్పీగా ఉన్నాయి. ఇలా నోట్లో వేసుకుంటే సౌండ్ కూడా తెలుస్తుంది. చూడండి, ఇదండి అటుకుల. ఇక్కడ తెలంగాణలో చుడు అంటారండి, ఆంధ్రలో అయితే అటుకుల మిక్చర్ అంటారు. ఇది ప్రొసీజర్ చూసారు కదండి. ఈజీగా ఎంతసేపట్లో 10 minutesలో రెడీ అయిపోయింది. అటుకులు వేగిన వెంటనే మనం ఇందులో కరివేపాకు కూడా వేసానండి, వేయించింది. ఇదో చూడండి, కరివేపాకు కూడా ఇదోండి ఎంత క్రిస్పీ అంటే ఇదో. అటుకులు కూడా ఇలా పట్టుకుంటే ఇదోండి ఇలా అయిపోతుంది. చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయి. ఈ ప్రొసీజర్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.